హాయ్ అండి. 'రావణ్ చెరలో సీత' పార్ట్ 19. మీనా, ఈరోజు మాకు కాలేజ్ లేదు. సో, మాతో పాటు బయటికి రావచ్చు కదా అని శృతి, రాధిక ఇద్దరూ మీనాని అడుగుతారు. మీనా కూడా ఒక్క రోజులోనే వాళ్ళతో బాగా కలిసిపోయింది. ఏమో, అక్కను ఒకసారి అడుగుతాను అని అంటుంది మీనా. మీనా అలా అనగానే వాళ్ళలోని గుణం ఏంటి అన్నది అర్థమయ్యింది మహాలక్ష్మి గారికి. మీ అక్కని అడగడానికి ఏముంది? మీ అక్కనే మమ్మల్ని అడుగుతుంది కానీ, వెళ్ళి రెడీ అవ్వండి. నేను చెప్తానులే మీ అక్కకని మీనాని పంపించారు మహాలక్ష్మి గారు. ఇంక సరే అని టిఫిన్ కంప్లీట్ చేసి రెడీ అవ్వడానికి వెళ్ళిపోయారు ముగ్గురు. సీత, రామ్‌కి ఇష్టమైన వంటలన్నీ చేశారు. సుప్రజ గారు చెప్తే తెలుసుకొని చాలా ఇష్టంగా చేసింది అన్నీ. టమాటా పప్పు, చికెన్ ఫ్రై, రసం ఈ 3 ప్రిపేర్ చేసింది సీత. అప్పటికే సుప్రజ గారు వచ్చి, "సీత, అయిపోయాయా?" అని అడగ్గా, "హా అత్తయ్య, అన్నీ అయిపోయాయి" అని అంటే, "నా బంగారు తల్లి" అని మెటికలు విరిచి, "నీ రూమ్‌లో చీర పెట్టాను, వెళ్ళి రెడీ అవ్వు" అని చెప్పగానే, సరే అత్తయ్య అని రూమ్‌కి వెళ్ళింది. ఫ్రెష్‌గా మళ్ళీ స్నానం చేసి, టవల్ చుట్టుకొని బెడ్ దగ్గరికి వచ్చి చూడగా, బెడ్ మీద ఉన్న చీర ఆరెంజ్ కలర్ ప్లెయిన్ శారీకి గోల్డ్ కలర్‌లో చిన్న బోర్డర్. ఆ ఆరెంజ్ కలర్‌లో అక్కడక్కడ చిన్న చిన్న బూటీ స్టిక్కర్స్ వేసి ఉన్నాయి. దానికి మ్యాచింగ్ ఆరెంజ్ కలర్ గాజులు. ఇంకా సీతకి ఆ చీర చాలా ఇష్టంగా కట్టుకుంది. కానీ తన మనసు అంతా కూడా ఎందుకో అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు రామ్‌ని మళ్ళీ ఎలా ఫేస్ చేయాలి అని భయం పట్టుకుంది సీతకి. ఇంకా చీరను మొత్తం కట్టుకుని తలకి చుట్టిన టవల్‌ని తీయగా కురులు మొత్తంగా కిందకి జారి నడుం నడుం కింద వరకు వచ్చాయి. అప్పుడే సుప్రజ గారు లోపలికొచ్చారు సాంబ్రాణి వేయటానికి. సీతని చైర్‌లో కూర్చోబెట్టి తన జుట్టుకు తానే స్వయంగా సాంబ్రాణి ధూపం వేశారు. తర్వాత మంచిగా లూజ్‌గా జడల్లి 4 మూరల వరకు ఉండే మల్లె పువ్వులను తన తలలో పెట్టి, నుదుటిన చిన్న స్టిక్కర్, కింద కుంకుమ పెట్టి, తన పాపిట్లో అందంగా సింధూరం పెట్టారు. కళ్ళకి నిండుగా కాటుక పెట్టి, మెడలో నల్లపూసల చైన్ వేశారు సుప్రజ గారు. ఇప్పుడు సీత తెలుగింటి మహాలక్ష్మిలా ముద్దుగా కనిపిస్తుంది. సీతని తన అందాన్ని చూసి, "నా దిష్టే తగిలేలా ఉంది తల్లి" అని మెటికలు విరిచారు. తన చెవి వెనక కాటుక పెట్టారు సుప్రజ గారు. సీత చిన్న నవ్వు నవ్వింది. "సరే తల్లి, టైం అవుతుంది. లంచ్ బాక్స్ రెడీ చేశాను. నీకు, రామాకి సపరేట్‌గా బాక్స్ పెట్టాను. నువ్వు అక్కడే తినేయి. వద్దు అని తినకుండా ఉన్నావనుకో, ఈసారి ఊరుకోను చెప్తున్నా. నీతో పాటు శృతి, రాధిక, మీనా కూడా వస్తారు. నిన్ను ఆఫీస్‌లో డ్రాప్ చేసి సూర్యకి, ఆర్యన్‌కి లంచ్ బాక్స్ ఇస్తారు. నువ్వు రామ్‌కి ఇవ్వు చాలు" అని అందరినీ కారులో కూర్చోమని చెప్పారు. సీత సైలెంట్‌గా తన క్యారేజ్‌ని గట్టిగా పట్టుకొని కంగారుగా, భయంగా సుప్రజ గారి వైపు చూస్తూ ఉంటే, "ఏం కాదు తల్లి, ఇలా వాడి దగ్గర కూడా ఇలా ఉంటే ఎలా చెప్పు? ఏం కాదు, భయపడకు, జాగ్రత్తగా వెళ్ళు తల్లి" అని సుప్రజ గారు చెప్పారు. "లేటైనా ఏం కాదులే, సరేనా? నెమ్మదిగానే రా" అని నవ్వుతూ వెనక నుంచి అంటారు మహాలక్ష్మి గారు. ఆమెని సీత కోపంగా చూసింది. "అబ్బో, నా మీద కోపం వస్తుందా మనవరాలా" అని చిన్నగా నవ్వుతూ అంటారు ఆవిడ. సీత చిరు కోపంగా చూసి మొహం పక్కకి తిప్పుకుంది. ఎందుకంటే నిన్నటి నుంచి మహాలక్ష్మి గారు సీతని ఇరికిస్తున్నారు కదా, అందుకు. "వచ్చాక మనం చూసుకుందాంలే కానీ మీరు వెళ్ళండి" అని మహాగారు అనగానే చిన్న నవ్వుతో చూసింది సీత. "ఆ సిగ్గు నీ మొగుడు దగ్గర ఎక్కువ పడకు" అని నవ్వుతూ అంటారు మహాగారు. ఇంకా కారు స్టార్ట్ అయ్యి మహల్ని దాటి రోడ్డు మీద పరుగులు పెడుతుంది. సీతకి ఇంకా కంగారు పెరిగిపోతుంటే చిన్నగా విండోలో నుంచి బయటికి చూడటం చూస్తుంది. అక్కడ అందాలను, రాజభవనాలను, మైమరిపించే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ కూడా ఒక వింతని చూస్తున్నట్టు చూస్తుంది సీత. ఎందుకంటే సీత తన పుట్టిన ఊరిని దాటి ఇంతవరకు రాలేదు. కేవలం ఆ ఊరు తప్ప ఇంకేమీ తెలీదు తనకు. అందుకే అలా చూస్తుంది. అటు మీనా కూడా అలానే చూస్తుంది. కారుని డైరెక్ట్‌గా రామ్ ఆఫీస్ ముందు ఆగగా డ్రైవర్ దిగి సీత ఉన్న సైడ్‌కి వచ్చి వినయంగా కార్ డోర్‌ని ఓపెన్ చేశాడు తలదించుకుని. సీత మెల్లిగా కారు దిగి చూడగా అది ఒక 40 అంతస్తుల అద్దాల మేడ. ఈ అంతస్తుల పక్కన ఇంకా చాలా అద్దాల మేడలున్నాయి. ప్రతి ఒక్క బిల్డింగ్‌కి ఎస్ఆర్‌సి అని పెద్ద పెద్ద అక్షరాలతో అందంగా డిజైన్ చేసి ఉంది. ఆ ప్లేస్ ఒక 10 ఎకరాల వరకు ఉంటుంది.
ప్రతి బిల్డింగ్ కూడా ఒకదానికొకటి అటాచ్డ్‌గా ఉన్నాయి. అలా ఎన్ని ఉన్నాయో కూడా తెలీదు. అంత పెద్దగా ఉంది. ఆ బిల్డింగ్స్ అండ్ ఆ ఏరియా మొత్తం కూడా రామ్ వాళ్ళ కంపెనీసే. చుట్టూ కూడా ఖాళీ ప్లేసెస్, గార్డెన్, మధ్యలో వాటర్ ఫౌంటైన్ ఇంకా చాలా ఉన్నాయిలే కానీ తర్వాత చెప్పుకుందాం. సీత కారు దిగి చూడగా అక్కడ బిల్డింగ్స్‌ని చూసి నోరు తెరిచింది. అంత పెద్ద బిల్డింగ్స్‌ని చూడటం అదే ఫస్ట్ టైమ్ కదా పాపకి. ఎస్ఆర్‌సీ అనే నేమ్ బోర్డ్ చూసింది సీత. వదినా అది అన్నయ్య నేమ్. శ్రీరామచంద్ర షార్ట్‌కట్‌లో ఆ నేమ్. ఇదంతా కూడా అన్నయ్య ఓన్‌గా నడిపే కంపెనీసు. ఇంకా చాలా ఉన్నాయి వేరే దగ్గర. అవి తర్వాత చూద్దువులే కానీ లోపలికి వెళ్దాం పద అని సీత చేతిని పట్టుకుని లోపలికి అడుగులు వేశారు శృతి వాళ్ళు. ఇంక వాళ్ళు కింద ఫ్లోర్‌లో డైరెక్ట్‌గా లిఫ్ట్‌లోకి వెళ్ళి ఇక వాళ్ళందరూ కూడా రాము ఉన్న ఫ్లోర్‌కి వెళ్లారు. రామ్ క్యాబిన్‌కి రావాలి అంటే కొంచెం దూరం నడవాలి. అలా ఈ నలుగురు లిఫ్ట్ నుంచి బయటకు వచ్చి రా వదినా అని సీత చేతిని పట్టుకుని లిఫ్ట్‌లో నుంచి బయటికి వచ్చి నడుస్తూ ఉంటే అక్కడంతా కూడా సీత పట్టీల సౌండ్‌కి అక్కడ వర్క్ చేసే స్టాఫ్ అంతా కూడా ఒక్కసారిగా ఎవరా అని లేచి మరీ చూస్తున్నారు వర్క్ ఆపి. సీతకి అలా చూస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. దించిన తల ఎత్తకుండా నడుస్తూ ఉంది. అక్కడ ఉన్న మగ స్టాఫ్ అండ్ ఆడ స్టాఫ్ కూడా ఎంత అందంగా ఉంది. మహాలక్ష్మిలా ఉంది. అసలు ఈ కాలంలో ఇంత అందంగా, ఇంత సంప్రదాయంగా ఉన్న అమ్మాయి ఎక్కడైనా ఉంటుందా అని మగవాళ్ళు అనుకుంటే ఇక ఆడ స్టాఫ్ అంతా కూడా సీత అందాన్ని చూసి జలస్ ఫీల్ అవుతున్నారు. డైరెక్ట్‌గా సీతని తీసుకొని రామ్ క్యాబిన్ డోర్ ఓపెన్ చేసి వెళ్ళగా అక్కడ రామ్ ఒక అమ్మాయి చెంప పగలగొట్టి కోపంగా ఉరిమే కళ్ళతో చూస్తున్నాడు రామ్ పిడికిలి బిగించి. రామ్‌ని అలా చూసిన సీత ఇంకా భయంతో వణికిపోతుంది. శృతి చేతిని గట్టిగా పట్టుకుని ఉంది. శృతి వెనకే దాక్కుని ఉంది సీత. మీనా అయితే పాపం రామ్ ఆ అమ్మాయిని కొట్టిన దెబ్బకు లోపలికి రాకుండా బయటే నిలబడి తొంగి తొంగి చూస్తుంది భయంతో. సూర్య అని ఒక్క అరుపు అరిచాడు రామ్. అంతే ఆ అరుపు వీళ్ళనే కాదు బయట ఉన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి కూడా అందరూ వణుకుపోయారు ఆ అరుపుకి. సూర్య పరుగున వచ్చి ఏంటి బావా ఏమయ్యింది అని టెన్షన్‌తో రామ్‌ని చూసి భయంతో అడుగుతాడు సూర్య. ఆ అమ్మాయిని ఇమ్మీడియేట్‌గా మన ఆఫీస్ నుంచి ఫైర్ చెయ్యి. అలాగే బ్యాడ్ రివ్యూ కూడా ఇచ్చి పంపించు అని కోపంగా అరుస్తాడు రామ్. ఆ అమ్మాయి వణికిపోతూ సార్ వద్దు సార్ నా లైఫ్ రిస్క్‌లో పడుతుంది సార్. ప్లీజ్ ఫర్గివ్ మీ సార్ అని ఏడుస్తూ రామ్‌ని దీనంగా అడుగుతుంది ఆ అమ్మాయి. సూర్య కమాన్ ఫాస్ట్ అని అరవగానే ఓకే బావ ఓకే అని సూర్య వెళ్ళి రిసిగ్నేషన్ లెటర్ ఆ అమ్మాయి చేతిలో పెట్టి ఇంక వెళ్ళు అని బేస్ వాయిస్‌తో అరిచాడు రామ్. ఆ అమ్మాయి ఏడుస్తూ సార్ మిమ్మల్ని నేను ఎప్పటికీ వదలను. నా జాబ్ గురించి నాకసలు లెక్కలేదు. బట్ నేను మిమ్మల్ని అస్సలు వదలను సార్. ఐ లవ్ యూ సో మచ్ అని అక్కడి నుండి వెళ్తూ శృతి వెనక ఉన్న సీతని చూసి ఆగిపోయింది ఆ అమ్మాయి. ఆ అమ్మాయి సీతని కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రామ్‌లో ఇంకా కోపం పెరిగిపోతుంటే అసహనంగా చైర్‌లో కూర్చొని కళ్ళు మూసుకున్నాడు రామ్. కోపం పెరిగిపోతుంటే బావా ఏమయింది? అసలు ఆ అమ్మాయి నిన్నేమడిగింది? నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు? అని అడిగితే దాన్ని నేను లవ్ చెయ్యాలంట. నేను లవ్ చేయకుంటే చచ్చిపోతుందంట. నా దగ్గరే వేషాలు వేస్తుందది. అది చస్తే నాకు పెద్ద పొడిచేదేమీ లేదు అని కోపంగా బుసలు కొడుతూ అంటాడు రామ్. కూల్ బావా కూల్. ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు అని పక్కన చైర్‌లో కూర్చొని అంటుంటే వెంటనే సిగరెట్ వెలిగించి తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాడు రామ్. అయినా సరే కంట్రోల్ అవ్వట్లేదు. బావా మా చెల్లమ్మొచ్చిందిరా అని సీత వైపు చూస్తూ అంటాడు సూర్య. నీ చెల్లొస్తే నాకేంట్రా? దాన్ని విండోలో నుంచి తోసేయడానికా? అని కోపంగా అంటాడు రామ్ సిగరెట్ పఫ్‌ను వదులుతూ. అది కాదు బావా సీతొచ్చిందని అంటాడు చిన్న స్మైల్‌తో సూర్య. అంతే ఆ పేరు వినగానే రామ్ మెదడులో తెలియని ప్రశాంతత వచ్చి పక్కకు తిరిగి చూడగా డోర్ దగ్గర శృతి వెనక శృతిని గట్టిగా పట్టుకుని కంటి నిండా నీళ్లతో ఉంది సీత. తనని చూడగానే చిన్న స్మైల్ రామ్‌లో. ఇంకా సిగరెట్ కింద పడేసి షూ కింద నలిపి మీరేంటిక్కడ అని బేస్ వాయిస్‌లో అడుగుతాడు రామ్ అందరిని. "ఆ! అన్నయ్య మీ మీకోసం లంచ్ బాక్స్ తెచ్చాము" అని చిన్నగా చెప్తుంది శృతి.
వాట్? ఏంటి కొత్తగా అలవాటు? అని కనుబొమ్మలు ముడివేసి అంటాడు రామ్. అంటే అన్నయ్య నీకోసం వదిన తీసుకుని వచ్చింది అని నోటుకు వచ్చింది చెప్పింది శృతి. ఆ మాటకు సీత కంగారుగా శృతి అని చిన్నగా వణుకుతున్న గొంతుతో పిలుస్తుంది. సీత భయంగా రామ్ ఏమంటాడో ఏంటో అని భయంతో చూస్తుంది. ఏమైనా అంటాడంటారా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. హైప్ అనే ఆప్షన్ని జస్ట్ క్లిక్ చేయండి. నాకు హెల్ప్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.